అందరికీ నమస్కారం అండి. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి జేసీఐ వారికి, అలానే ఇంత మంచి ప్రోగ్రాం రన్ చేస్తూ అందరూ కూడా మంచి వక్తలుగా తయారవ్వాలి, అందరూ కూడా మంచి లీడర్లుగా తయారవ్వాలి అని చెప్పేసి పత్రిషా సుబ్బారావు సారు నిరంతర కృషికి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు నరేంద్రమూర్తి. నేను ఇండియన్ బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాను, ఏటి అగ్రహారం బ్రాంచ్లో. ఇంకా ఈరోజు విషయం గురించి మాట్లాడినట్లయితే, చేంజ్ అడాప్షన్. నిజంగా మనుషులకి చేంజ్ అడాప్షన్ నిజంగా అంత నెససరీయా? ఏదైనా చేంజ్ ఉంటే దాన్ని నిజంగా తీసుకోవాలా? ఫస్ట్ క్వశ్చన్. ఓకే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలిసిన విషయాన్ని చిన్న కథ రూపంలో చెప్తాను. చాలా ఏళ్ల క్రితం ఒక పల్లెటూరులో ఒక గడియార స్తంభం ఉండేది. అది ఎన్నో ఏళ్ళుగా, ఒక 100 సంవత్సరాల నుంచి రన్ అవుతూనే ఉంది. అనుకోకుండా ఆ ఊరికి కొత్తగా ఉన్నటువంటి యువకుడైనటువంటి ఒక ఇంజనీర్ వచ్చాడు. ఆ ఇంజనీర్ చూసి, ఇది కొన్ని సెకండ్లు లేట్గా తిరుగుతూ ఉంది, సో దీన్ని కరెక్ట్ చేయాలి అని చెప్పేసి ఊరు పెద్దల సమక్షంలో ఒక మాట అన్నాడు. వాళ్ళందరూ అన్నారు నవ్వి, అయ్యో ఇది అంత అవసరం లేదండి, ఎప్పటి నుంచో ఉంటుంది, పర్లేదులేండి, ఇబ్బంది లేదు అని చెప్పేసి అన్నారు. అలా జరుగుతున్నటువంటి క్రమంలో అది ఆ సెకండ్లు తగ్గి తగ్గి నడిచేది కాస్త అది నిమిషాలు లేట్ అయ్యేంత వరకు కూడా వెళ్ళిపోయింది ఆ గడియారం. కొద్ది రోజుల తర్వాత ఆ ఊర్లో నుంచి వెళ్తున్నటువంటి ట్రైన్ టైంలు మిస్ అవటాలు, బస్సులు మిస్ అవటాలు ఇలా జరుగుతూ ఉంది. జనాలు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు ఆ ఊరిలో ఆ, గర్భవతి అయినటువంటి ఒక ఆవిడ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అది డెలివరీ టైం. సడన్గా వీళ్ళందరూ అనుకున్నారు ఇంకొంచెం టైం ఉంది, 5:30కి లాస్ట్ బస్సు అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అది లేట్ అవ్వటం వల్ల, వీళ్ళు టైం సరిగ్గా చూసుకోకపోవడం వల్ల, ఇంకా ఉందిలే 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 అనుకొని వాళ్ళు దాన్ని దాని గడియారం ప్రకారంగా వెళ్ళటం వల్ల ఆ బస్సు వెళ్ళిపోవటము, ఆమె దురదృష్టవశాత్తు ఆమె మరణించడం కూడా జరిగింది. ఇంకొద్ది రోజుల తర్వాత, అది జరిగిన ఒక 2 నెలలు అలా జరిగిన తర్వాత మళ్ళీ ఇంజనీర్ మళ్ళీ ఊర్లోకి వచ్చాడు. అప్పుడు వాళ్ళందరూ అడిగారు, ఇలా అయిందండి అని చెప్పేసి. సో ఆయన దానికి చిన్న రిపేర్ చేసి ఇచ్చి, ఇలా ఉంచాలండి, దీని నుంచి ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే దీన్ని ఇలా చేయండి అని ఆయన చెప్పారు. అప్పుడు ఊర్లో ఉన్న ఒక చిన్న పిల్లవాడు వచ్చి, సార్ మీరు ఇలా దీన్ని చేశారు కదా, పాత గడియారం చెడ్డదా అని అడిగాడు. ఆ మాటకి ఆయన అన్నారు, నాన్న ఇది పాత గడియారం చెడ్డది కాదు, అది గొప్పది. కానీ ఎప్పుడైతే అది మార్పుకు కానీ, దాని రిపేర్కి కానీ ఎటువంటి మార్పులకు అవకాశం వచ్చినప్పుడు, అది ఖచ్చితంగా అది మారకపోతే అది ఖచ్చితంగా అంతరించిపోతుంది. ఇది చెప్పాలనుకున్నాను. సో దాని ఉదాహరణలు, ఫర్ ఎగ్జాంపుల్ మనం నోకియా ఫోన్ తీసుకున్నట్లయితే, ఒకప్పుడు ఫోన్ అంటే నోకియానే, ఈవెన్ సినిమా పాటల్లోనూ ఇంకా సినిమాల పేర్లలోనూ నోకియా అని ఉండేది. ఈరోజు ఆ ఆండ్రాయిడ్ అనే దానికి అది అడాప్ట్ అవ్వకపోవటం వల్ల అది అంతరించిపోయింది. ఎంతో పెద్ద సంస్థ నోకియా. అలానే పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు కూడా, ఒకప్పుడు అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్లు, వాళ్ళ పాటలు తప్ప ఇంకోటి ఎవరికి ఏమీ లేదు. కానీ ఈరోజు ఆ మ్యూజిక్ డైరెక్టర్లు లేరు. ఎప్పుడైతే మనిషి ఆ కాలానుగుణంగా ఆ చేంజ్కి ఎప్పుడైతే అడాప్ట్ అవుతాడో వాళ్ళు మాత్రమే నిలబడతారు. ఇది ప్రకృతి నుంచి వస్తుంది. చార్లెస్ డార్విన్ థియరీ పెట్టినా అదే, ఇప్పుడు జరుగుతున్న బయట జరిగిన అదే. అలానే మనందరం కూడా లేటెస్ట్ టెక్నాలజీ అయిన ఏఐ అని, కొత్త కొత్తవి అన్నీ చాలా వస్తున్నాయి. వాటన్నింటికి ఎవరైతే అడాప్ట్ అవుతారో వాళ్ళే సక్సెస్ఫుల్గా ఎక్కువగా రన్ అయ్యేదానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంత చక్కగా అందరూ వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.